ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కీటో అండ్ వీగన్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇంత పుంజుకోవడానికి ఇన్స్టెంట్ వెయిట్ లాస్, ఇన్స్టెంట్ డీటాక్స్, ఇస్ ఇట్ పాసిబుల్? వుడ్ యూ రికమెండ్ ఇట్ అట్ ఆల్? ఇప్పుడు కొన్ని కేసెస్లో మెడికేటెడ్ డిజీజెస్ ఉన్నాయండి. సంబడి ఈజ్ హ్యావింగ్, అంటే ఇప్పుడు మీకు HbA1c పైకి వెళ్ళింది, సడన్గా మీరు వెయిట్ పెరిగారు, ఓకే, మీరు వెయిట్ తగ్గాలి, మీరు తగ్గితే ఆ HbA1c తగ్గుతుంది, లేకపోతే షుగర్స్ తగ్గుతాయి. అలా అయితే మనం వీ కెన్ యూజ్ లో క్యాలరీ డైట్ అలా, కానీ బ్యాలెన్స్డ్గా వాడి అలా తగ్గొచ్చు. బట్ గోయింగ్ ఫర్ అ డైట్ విచ్ ఇస్ లేబుల్డ్, అంటే ఏదైనా డైట్ నేమ్డ్ డైట్ అనేది తినకూడదు అని నేను అంటాను. యాట్కిన్స్ కానీ కీటో కానీ అండ్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, అలాంటి డైట్స్ అనేవి ఫాలో అయ్యి లో క్యాలరీ ఒక ఫుడ్ సబ్స్టెన్స్ అనేది అవాయిడ్ చేయకూడదు. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో ఆల్ ఫుడ్స్ యూ హ్యావ్ టు ఈట్ బ్యాలెన్స్డ్. ఏదో ఒకటి అవాయిడ్ చేసిన దానికి ఒక నేమ్ ఉంటుంది. అవును. సో అలాంటి ఫుడ్స్ మనం వాడి మనం తక్కువగా క్యాలరీస్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ టూ గుడ్ ఫర్ ద బాడీ అండ్ ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వకూడదు. సో వీక్లీ మనం ఒక 500 క్యాలరీస్ తగ్గించవచ్చు మంత్లీ. ప్రతి వీక్కి ఒక 500 క్యాలరీస్ తక్కువ చేస్తూ రావచ్చు. బట్ సడన్గా మీరు 1000 క్యాలరీస్ తగ్గితే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ అండ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. అది. అండ్ సో ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ, మరి డీటాక్స్ ఫాస్టింగ్ అంటాం కదా, ఫాస్టింగ్ వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి? బికాస్ అప్పుడు క్యాలరీస్ బాగా డెఫిసిట్లోకి వెళ్ళిపోతాం మనం. లెట్ మీ టాక్ అబౌట్ కీటో. ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ reducing the amount of carbs. Reducing and almost zero. Yeah, zero. Okay, so if we talk about keto andi, manam carbs completely avoid chestam. So manaki energy వచ్చేది ఫ్యాట్ నుంచి. సో ఫ్యాట్ నుంచి ఆ స్టోర్డ్ ఎనర్జీ అనేది వాడుతుంటుంది బాడీ. సో ఆ స్టోర్డ్ ఎనర్జీ వాడుతున్నప్పుడు బాడీ విల్ గో ఇన్ టు కీటోసిస్. అవును. సో కీటోసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ తక్కువ, ఫ్యాట్ నుంచి ఎనర్జీ ఎక్కువ వచ్చేసి దట్స్ హౌ వి గో ఇన్ టు కీటోసిస్ అండ్ రెడ్యూస్ యువర్ బాడీ వెయిట్. కరెక్ట్. ఓకే, దట్ ఈస్ వన్ వే. అండ్ నెక్స్ట్ మీరు అనేది ఫాస్టింగ్ గురించి. సో ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో డీటాక్స్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. సో బేసికలీ యూఆర్ గివింగ్ రెస్ట్ టు యువర్ ఆర్గన్స్, ఫర్ యువర్ intestines, for your liver, for your pancreas, everything is going into rest. And again what is happening is your body is consuming all the cells which are toxic, so it is eliminating from your body. So detox చేసినప్పుడు కూడా మన బాడీకి అనేది what happens is when all the toxins are eliminated, that is when your organs are going into rest. Right. So that is really good for you. So manaki natural ga vachesi ekadasi fasting untundi, every 15 days fasting, that is good for health. And even during Ramzan fasting chestu untaru, so even that is very good for health. Once you fast, probably your body gets detoxed, your skin becomes better, your hair becomes better, and everything in your body is actually reset. Avunu. So basically it is good.